సో మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏమి ఉంటాయో. సో ఇప్పుడు ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటి అంటే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్. ఇట్ స్టార్ట్స్ విత్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాము. అలానే ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీన్ని ఎలా రాస్తాము అంటే, క్యాపిటల్ N ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో అంటే ప్లస్ ఇన్ఫినిటీ వరకు అనమాట. సో కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అన్నాం కదండి. అలానే దీని యొక్క నెంబర్స్ అనేవి మనం ఎంతవరకు ఉంటాయి అంటే అన్డిఫైన్డ్ అనమాట. సో దీని యొక్క రేంజ్ కూడా ఏంటి అంటే, ఎన్ అనేది ఎన్ యొక్క రేంజ్ ఏంటి అంటే 1, ప్లస్ ఇన్ఫినిటీ వరకు. అండ్ 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. అండ్ కమింగ్ టు దిస్ ఓల్ నెంబర్స్ మీన్స్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, అంటే ఈ అన్ని న్యాచురల్ నెంబర్స్తో పాటు ఇంక్లూడింగ్ విత్ జీరో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే వాటిని మనం ఏమంటాము అంటే ఓల్ నెంబర్స్. అలానే ఈ ఓల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాము. సో ఓల్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే డబ్ల్యూ. సో దాంతోనే మనం ఈ ఓల్ నెంబర్స్ని డినోట్ చేస్తాము. సో అలానే దీన్ని సెట్ ఎలా రాస్తాము అంటే, డబ్ల్యూ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. సో దీని యొక్క రేంజ్ అనేది 0 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుందండి. సో 0 ఈజ్ ద స్మాలెస్ట్ ఓల్ నెంబర్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. అండ్ కమింగ్ టు దిస్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని మనం మీకు తెలుసు కదండి, ఐ ఆర్ జెడ్తో మనం డినోట్ చేస్తాము. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్, అలానే ఇంక్లూడింగ్ విత్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే ఈ ఇంటీజర్స్లోని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలానే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలానే 0 కూడా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం ఏమంటాము అంటే ఇంటీజర్స్ అంటాము. అలానే దీని యొక్క రేంజ్ అనేది -ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. అండ్ కమింగ్ టు దిస్ రేషనల్ నెంబర్స్. సో ఈ రేషనల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే క్యూతో డినోట్ చేస్తాము. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, ఈ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఒక నెంబర్ అనేది ఎలా ఉండాలి అంటే p/q ఫామ్లో ఉండాలి. అలానే ఈ p, q అనేవి ఏమై ఉండాలి అంటే బిలాంగ్స్ టు z అయి ఉండాలి. z ఆర్ i అంటే p, q అనేవి కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఆల్వేస్ q నాట్ ఈక్వల్స్ టు 0. అలానే q అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్స్ టు 0, అంటే q ప్లేస్లో మనం ఎప్పుడు కూడా 0 వేయకూడదు. ఇక్కడ ఎందుకు మనము q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా రేషనల్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, p/q ఫామ్లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పుకున్నాం. p, q ఆర్ ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం. సో యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ టేకింగ్ p ఈక్వల్స్ టు 1 అండ్ q ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాము. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉండాలి, p/q ఫామ్లో ఉండాలి. సో ఇప్పుడు p వాల్యూ ఏంటి 1, అలానే q వాల్యూ 0. సో 1/0 దేర్ ఈజ్ నో వాల్యూ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. సో దట్స్ వై ఆల్వేస్ వీఆర్ టేకింగ్ q నాట్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడు కూడా మనం q నాట్ ఈక్వల్స్ టు 0 అనే తీసుకుంటాం ఎప్పుడు కూడా. సో ఎందుకు అన్డిఫైన్డ్ కాబట్టి వాల్యూ అనేది ఎప్పుడు కూడా q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. సో కమింగ్ టు దీస్ ఇర్రేషనల్ నెంబర్స్ని q డాష్ ఆర్ sతో మనం డినోట్ చేస్తాము. సో ఇది ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి అంటే రివర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ అనేది p/q ఫామ్లో ఉండకూడదు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, √2, √3, √5 అండ్ సో ఆన్. సో రివర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనమాట. సో రేషనల్ నెంబర్స్ ఏంటి p/q ఫామ్లో ఉండాలి. అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి 1/2, 3/4 అండ్ సో ఆన్. సో ఇవి రేషనల్ నెంబర్స్. సో ఈ ఫామ్లో లేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడు కూడా q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అండ్ కమింగ్ టు దిస్ రియల్ నెంబర్స్ మీన్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.